నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. రీజనింగ్లో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, గమనించండి. మీరు వీడియో పాజ్ చేసి ఒక్క నిమిషము లేదా 2 నిమిషాలు ఆ లాజిక్ ఏంటో మీరు రీకాల్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది వినటానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రాబ్లం చూడగానే ఇందులో డెప్త్ లాజిక్ ఏమి లేదు నాన్న, స్టాండర్డ్ లాజిక్ ఇది. మీకు స్క్వేర్స్ ఐడియా ఉంది కదా, చూడండి ఇక్కడ 702 ఉంది, ఇక్కడ 26 ఉంది. అంటే 26 స్క్వేర్ అంటే ఎంత ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 26 స్క్వేర్ అంటే 676, 676కి దగ్గరగా ఉంది. ప్లస్ ఇక్కడ దేన్నైతే స్క్వేర్ చేసావో దాన్ని యాడ్ చేయి. ఇక్కడ ఎంత అవుతుంది నాన్న, 6 + 6 12. ఇదిగోండి 702 డైరెక్ట్ నాన్న, ఇందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, 702. సో కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలి, 29 స్క్వేర్ ప్లస్ 29 అంటే 29 స్క్వేర్ అంటే 841 ప్లస్ 29 ఎంత అవుద్ది నాన్న, 870. సో యువర్ ఆన్సర్ ఈజ్ 870, ఆప్షన్ బి. ఇక్కడ యూజ్ చేసినటువంటి లాజిక్ ఏంటంటే దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందనా, దీని మీద గుర్తుపెట్టుకోండి. మీకు n² + 1, నెక్స్ట్ n² - 1, నెక్స్ట్ n² + n అంటే ఒక నంబర్ని స్క్వేర్ చేసి 1 యాడ్ చేయటం, ఒక నెంబర్ని స్క్వేర్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయటం, ఒక నెంబర్ని స్క్వేర్ చేసి ఏ నెంబర్ని అయితే స్క్వేర్ చేస్తావో అదే నెంబర్ని యాడ్ చేయటం. అదేవిధంగా ఏ నెంబర్ని అయితే స్క్వేర్ చేస్తావో అదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయటం. ఇక్కడ చెప్తున్నాను చూడన్నా. అదేవిధంగా ఒక నెంబర్ని క్యూబ్ చేసి +1, ఒక నెంబర్ని క్యూబ్ చేసి -1, అదేవిధంగా ఒక నెంబర్ని క్యూబ్ చేసి అదే నెంబర్ని యాడ్ చేయటం, ఒక నెంబర్ని క్యూబ్ చేసి అదే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయటం. అట్లాగే ఇంకా ఒక నంబర్ని క్యూబ్ చేసి అదే నంబర్ని స్క్వేర్ చేయటం, ఒక నంబర్ని క్యూబ్ చేసి అదే నంబర్ని సబ్ట్రాక్ట్ చేయటం. గతంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ మొత్తం మీద ఒక్కొక్క క్వశ్చన్ ఫ్రేమ్ చేయటం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇట్లా ఉండి దానికి స్క్వేర్కి దగ్గరలో ఉంది అంటే నంబరు, అది ఆ ముందు నెంబర్ని స్క్వేర్ చేసిన తర్వాత కలపొచ్చు, తీసివేయచ్చు, అంటే యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఓకేనా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.